జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనకి ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను. అది విన్న తర్వాత చూచిన తర్వాత మీరు చెప్పాలి. ఇక్కడ మనకి ఏమీ లేదండి, ప్రపంచంలో ఆస్ట్రాలజీతో పాటు మరొకటి ఉన్నది, అదే న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీ అనేది మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. చాలామంది మేధావులు, వేదాంతులు, సిద్ధాంతులు దీని మీద పరితపించేటువంటి బుక్లు చదివి ఎన్నో రకాలుగా వేదాలు కానీ చదువుకునే వారు ఆస్ట్రాలజీ పరంగా ఉన్నారు, న్యూమరాలజీ పరంగా ఉన్నారు. న్యూమరాలజీ కూడా మనం ప్రపంచంలో ఒక స్థాయి సబ్జెక్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి అసలు ఈ న్యూమరాలజీ బేసికలీ ఏంటి, అసలు ఈ న్యూమరాలజీ మనం ఎలా నమ్మొచ్చు, అసలు ఈ న్యూమరాలజీ అంటే మనకి ఎలాగ మనం తీసుకోవాలనే దాని గురించి ఒకసారి గ్రహిద్దాం. పోతే ఈ న్యూమరాలజీ అనేది మనము ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం అని చెప్పొచ్చు. అలానే ఇంగ్లీష్ లెటర్స్లో కొన్ని లెటర్స్ వస్తే వాటిని పరిగణలో తీసుకొని ఏ నెంబర్ వస్తుంది అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనము లక్కీ నెంబర్ కూడా తీసుకుంటాం. బేసికలీ మనం 1 నుంచి 9 వరకు ఉండేటువంటి నెంబర్లే మనకి న్యూమరాలజీ సంఖ్యలో పనికొస్తాయి. అలానే మనకి ఈ యొక్క ఏదైతే మనకి కలుస్తున్నటువంటి దానికి న్యూమరాలజీ మనము తీసుకునే విధానం ఎలాగా చూద్దాం. ఇది ఏంటంటే, ఇప్పుడు ఏ ఉంది అనుకోండి, ఏ ఉన్నది అనుకుంటే కనుక 1వ నెంబర్ వస్తుంది, బి అనేది 2వ నెంబర్ వస్తుంది. ఇది సహజంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకి నిమాని అనే న్యూమరాలజీ ఉంటుంది, నిమాని న్యూమరాలజీ అని ఉంటుంది, సంఖ్యా న్యూమరాలజీ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారంగా ఎన్నో రకాల న్యూమరాలజీస్ అనేది మనకి పరిగణలో తీసుకోవచ్చు. అలానే విదేశీయులు చేసేటువంటి కార్డ్ న్యూమరాలజీ ఉంటుంది, అలానే బేసికలీ న్యూమరాలజీ అని ఉంటుంది, అలానే ఫర్టిలిటీ న్యూమరాలజీ అని ఉంటుంది, ఫేటలిటీ న్యూమరాలజీ అని ఉంటుంది. ఇలా మనకి ఎన్నో రకాల పేర్లతో వచ్చినటువంటి న్యూమరాలజీ ప్రకారంగా ఉంటున్నాయి. అలానే మనకి విదేశాల్లో చూస్తుంటే ఈతం లాంటివి, చైనా లాంటి దేశాల్లో తీసుకుంటే కనుక అన్ఫెక్టిన్ అనేటువంటి న్యూమరాలజీ ఉంటుంది. ఇట్లాగా ఎన్నో రకాలైనటువంటి న్యూమరాలజీస్ మనకి పరిగణలో తీసుకోవచ్చు. ఇలాంటి న్యూమరాలజీకి మనకి ఇక్కడ మన భారతదేశంలో వచ్చేటప్పటికి కొన్ని రకాల నియమాలు, నిబంధనలు ఎవరికి నచ్చిన విధంగా వారు చెప్పుకునేది అయితే ఉన్నది. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారంగా సపోజ్ ఆంజనేయులు అనే పేరు ఉందనుకోండి, ఆ ఆంజనేయుల పేరుకి మొత్తం శోషం కలిపితే 6 వస్తుంది. ఇక్కడ వీరు ఏం చెప్తారంటే, ఆంజనేయులు అనగా మనకి అవ్వదండి, ఇప్పుడు ఇట్లా కలపడానికి లేదు, దీనికి మళ్ళీ ఇంకొక ఏలో ఊలో ఆలో కలిపితే దానికి మంచి జరుగుతుంది, దానికి ఇంకోటి ఏదైనా శేషం కలుపుకుంటే బాగుంటుంది అని చెప్తారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరు మార్చుకుంటే ఊరు మారుతుందా, పేరు మార్చుకుంటే జాతకం మారుతుందా, అది సమంజసమైనటువంటి విషయం కాదు. ఉన్న పళంగా నీకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా దాన్ని వైదొలగాలి, ఆ పరిస్థితి ప్రకారంగా బయటపడాలి. అంటే ఇప్పుడు అగ్ని ఎక్కువ ఉందంటే నీరు పోయాలి, నీరు ఎక్కువ ఉందంటే మనం పక్కొచ్చేయాలి. అదేవిధంగా మన బాడీ అవలక్షణాలు లీలలు ఇవన్నీ కూడా మనకి సమపాలలో ఉంటాయి. మీకున్న సమస్యని క్లియర్ చేయాలి తప్పితే పేరును మార్చుకుంటా, ఊరును మార్చుకుంటా అంటే అవి ఏమి మీకు జాతకంలో పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే మనకి జాతకంలో న్యూమరాలజీ ప్రకారంగా మీ పేరు ఏదైతే మొదటి అక్షరంగా పెడతారో, మధు కావచ్చు, మధువృధర్ కావచ్చు, అలానే ఆంజనేయులు కావచ్చు, ఇలానే సుధాకర్ కావచ్చు, ఏదో మీ పేరు ఏదైతే నామకరణం ఉంటుంది, ఆ నామాన్ని మార్చితే మీకు కలిసి వస్తుంది అనేటువంటిది మన మూర్ఖత్వం. ఎప్పుడు కూడా అలా చేయకండి. ఇప్పుడు మీరు గ్రహిస్తే ఇంకోటి ఉంది, పెళ్ళిళ్ళలో నక్షత్రాల ప్రకారంగా మనకి కంపాటబిలిటీ అంటారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా కంపాటబిలిటీ అంటే ఒక నక్షత్రానికి మరొక నక్షత్రం కలగలిస్తే అది కంపాటబిలిటీ అవుతుంది. ఈ న్యూమరాలజీ వారు ఏం చేస్తారంటే, పేర్లు ప్రకారంగా ఆ జాతకం కలగకపోతే ఏమైందండి, పేర్లు కలిస్తే సరిపోతుంది. పేర్లు కలిస్తే అంటే పేర్లు ఎక్కడ కలుపుతారండి వాళ్ళు, పేర్లు కలిస్తే జాతకం కలుస్తుందా అండి? అమ్మాయి అబ్బాయి అయిపోద్దా, అబ్బాయి అమ్మాయి అయిపోతారా? నేను పేరు మార్చుకుంటే నేను సీఎం అవుతానా? అలా కాదండి. పేరు మార్చుకోవటం వలన మనకి ఎటువంటి సందర్భంలో కూడా మంచి జరిగేదానికన్నా కూడా చెడు జరిగేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మరొకటి గుర్తుపెట్టుకోండి, ఒక పేరుని దశాబ్ద కాలం, పుష్కర కాలం మనము ఉచ్చారణ చేయడంతో మనకి 12 సంవత్సరాల పాటు ఏదైతే పేరుని పిలుస్తారో ఆ పేరు మన బాడీకి, మన రిథమ్స్కి, మన హార్మోన్స్కి సెట్ అయిపోతుంది. ఆ పేరుని మార్చేటువంటి దానికి ఉంది అంటే కనుక మన జాతకం మారదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా అలానే ఉంటాయి. మరొకటి
గ్రోతింగ్ అంటే ఏది గ్రోత్ అవ్వదు, పని చేస్తేనే గ్రోత్ అవుతుంది. అలానే మీకు ఒక పేరుని తీసుకొని నామకరణం ఏదైతే రామకోటి ఉందో, ఏదైతే శివకోటి ఉందో, ఏదైతే వెంకటేశ్వర స్వామి కోటి ఉందో, అలానే మీ పేరుని మీరు రాసుకోండి అని చెప్తున్నారు చాలామంది న్యూమరాలజీ. అది ఎలా సాధ్యం అని నాకు అర్థం కాదు. మన పేరుని మనం రాసుకుంటే దారిద్రం, మన పేరుని వేరే వారు ఉచ్చారణ చేస్తే మనకి అదృష్టం. ఎవరు ఎంతమంది అయితే మన పేరుని ఉచ్చారణ చేస్తారో రోజు రోజుకి అది మనకి అదృష్టంతో సమానం, దీవెనలతో సమానం. మన పేరుని మనమే తలుచుకుంటూ వలన ఆయుక్షణం. కాబట్టి అలాంటి నామకరణాలు మనం చేయకూడదు. అలాంటి బదులు నా పేరుని నేనే రాసుకునే కన్నా రామకోటి రాసుకోండి, పుణ్యం వస్తుంది. అంటే న్యూమరాలజీలో జరిగేటువంటి తప్పుల్ని వెంచడం కాదండి, మనం కూడా గ్రహించుకోవాలి అని చెప్తా ఉన్నా. ఇకపోతే ఈ న్యూమరాలజీలో మరొక తప్పు జరుగుతూ ఉంది. అది ఏమిటంటే మనం వాడేటువంటి ఫోన్ నెంబర్ మారిస్తే మన న్యూమరాలజీ మారిపోతుంది, డబ్బులు వస్తాయి, ఫోన్ నెంబర్లో 0 ఉండకూడదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. ఫోన్ నెంబర్లో 0 ఉండకూడదు అన్నప్పుడు అసలు జీరోసే తీసేస్తే అయిపోతుంది కదా. మన భూగోళమే జీరోలా ఉంటుంది, ఎగ్గులాగా ఆకారంలో, మరి అక్కడిని మార్చాలి కదా. నీ డేట్ ఆఫ్ బర్త్లో 08 కానీ 07 కానీ 06 కానీ ఉంటే 0 వద్దండి నాకని చెప్పేసి 13th 14th వెళ్ళిపోతారండి. మరోటి మీ డేట్ ఆఫ్ మంత్లో ఏ జనవరి నుంచి అక్టోబర్ వరకు, ఆగస్టు వరకు ఉందనుకోండి, పక్కన 0 వస్తుంది. మరి అక్కడ 0 మార్చడానికి నేను నవంబర్లోనే పుట్టాను అనుకుంటారండి. మరి ఇప్పుడు 2026 సంవత్సరంలో 2025 సంవత్సరంలో పుట్టిన వారందరూ కూడా వాళ్ళకి 0లు తీసేసి పాత లోకాన్ని పంపించేస్తారా? మరి 0 ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి 0లు తీసేయడం వలన, ఫోన్ నెంబర్లో మార్పు రావడం వలన సంపాదన ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? నేను మారుస్తా, అన్నీ 1లో అన్ని 2లో తీసుకుంటా, నాకేదో ఉన్నత శిఖరానికి రోజుకు ₹1 కోటి వచ్చేలాగా చేయగలుగుతారా ఈ న్యూమరాలజిస్ట్ పెద్దవారందరూ కూడా? ఇవన్నీ కూడా ఏంటంటే బ్రతకడానికి వేసుకునేటువంటి వేషధారణ, అలానే బ్రతకడానికి చేసేటువంటి ధారణ తప్పితే మనకి న్యూమరాలజీ అనేది పవిత్రమైనది. న్యూమరాలజీ అనేది ప్రజలకి అవగాహన తీసుకురావాలి తప్పితే ఇలాంటివి చెడు అలవాట్లు కానీ, చెడు వ్యసనాలు కానీ వెళ్ళేసి న్యూమరాలజీలో న్యూమరాలజీలో ఏం పరిహారాలు చేస్తారని నాకు అర్థం కాదు. ఇందులో లక్షల రూపాయలు ఫీజులు. న్యూమరాలజీకి పరిహారాలు ఏంటి, దానికి ఫీజులు ఏంటి? న్యూమరాలజీ అనేది దేవుని వద్ద కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు వాళ్ళ మకారంగా మారినటువంటి న్యూమరాలజీ అనగా 3 అనగా కొన్ని గ్రహాలు వస్తాయి, 4 అనగా కొన్ని గ్రహాలు వస్తాయి, 1 అనగా కొన్ని గ్రహాలే వస్తాయి. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు మారేదానికి, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవాతి దేవతలకి పూజించేదానికి, దానం చేసుకునేదానికి, యజ్ఞ యాగ హోమ జప తపాలు చేసుకునే దానికి పనికొస్తుంది. అంతే తప్పితే న్యూమరాలజీ వల్ల పేర్లు మార్చుకోవాలి, న్యూమరాలజీ వల్ల గ్రహాలు మార్చుకోవాలి, పేర్లు మార్చుకొని రోజు రాసుకోవాలనేది అది మూర్ఖత్వం, అమాయకత్వం తప్పితే న్యూమరాలజీలో అలాంటివి ఉండదు. లక్కీ నెంబర్ ఉంటుంది. అది ఏమిటంటే నీకు ఇప్పుడు ఏదైనా ఒక పేరు ఉంటుంది, మీ పేరు స్వప్న అనుకోండి. స్వప్న అనే పేరుకి చివరిలో 7 వస్తుంది. మీకు లక్కీ నెంబర్గా ఎవరు వస్తుంది? స్వప్న అంటే కేతువుకి ఎవరు అనుకూలంగా ఉంటారయ్యా? కేతువుకు అనుకూలంగా ఉండేది రాహువు, రవి, వీళ్ళందరూ కూడా కేతువుకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి శని భగవానుడు కూడా మిశ్రమంగా ఉంటారు. వాళ్ళ నెంబర్ ఏమొస్తుందయ్యా అంటే కేతువుకి 5 వస్తుంది. 5వ నెంబర్ మీకు లక్కీగా వస్తుందండి, ఎవరైనా పెళ్లి చేసుకోండి అని చెప్పాలి. మీరు నెంబర్ మార్చేసుకోండి, మీ లక్కీ నెంబర్ తీసేసేయండి, మీకు అలా అవ్వదు, ఇలా అవ్వదంటే ఎప్పుడైనా సరే వాడు గ్రహించండి. ప్రజలందరూ కూడా న్యూమరాలజీలో ఎన్నో రకాల నెంబర్లు ఉంటాయి, ఎన్నో రకాల స్థితిగతులు ఉంటాయి, ఎన్నో రకాలుగా అవుతుంటాయి. గ్రహాల యొక్క స్థితిగతులు మార్పిడి ప్రకారంగానే న్యూమరాలజీలో లెక్కించుకోవాలి. 1వ నెంబర్ ఉంది కదా అంటే రవి భగవానుడు ఉంటాడు. రవి భగవానుడికి అధిపతి ఎవరు? సింహరాశి. మరి న్యూమరాలజీలో రవి భగవానుడికి అధిపతి ఎవరు చూపిస్తున్నారండి? మేషరాశి అని చూపిస్తున్నారు. మరి అది ఎక్కడా తీసుకోవాలి మనం? అలానే మీనరాశి ఉందనుకోండి, మీనరాశికి అధిపతి ఎవరు? అలానే కన్యారాశికి అధిపతి ఎవరు? ఇలా తీసుకోవాలి మనం. ఈ అధిపతులను బట్టే వారి నెంబర్ని ఎంచుకోవాలి. ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి, శుక్రుడు ఉన్నాడు అనుకోండి, తులారాశికి అధిపతి. శుక్రుడికి ఇష్టమైనటువంటి నెంబర్ అంటే 9 తీసుకోవాలి. మరి తులారాశికి ఇష్టమైన నెంబర్ ఏది ఉందంటే 7 ఉంటుంది. మరి 9 తీసుకోవాలా, 7 తీసుకోవాలా? మరి కన్యారాశి ఉంది, కన్యారాశికి అధిపతి బుధుడు ఉన్నాడు, బుధుడికి నెంబర్ వచ్చి 5, కన్యారాశికి నెంబర్ వచ్చేసి 4 లేదా 8. అంటే శనికి సంబంధించిన నెంబరే కన్యారాశి వారికి పనికొస్తుంది. మరి ఇప్పుడు మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు? ఇవన్నీ కూడా గమనించుకోవాలి, వ్యక్తపరుచుకోవాలి. పెళ్ళి అవ్వలేదు అంటే న్యూమరాలజీలో ఎలాంటి రెమెడీ చేస్తారండి? న్యూమరాలజీలో రెమెడీ లేదు. పోనీ నీకు నెంబర్ నచ్చింది, ఇప్పుడు 8వ నెంబర్ ఉంది అనుకోండి, కన్యారాశి వారు ఉన్నారు, సహజంగా కన్యారాశి వారు, తులారాశి వారు మనం తీసుకుందాం. 9వ నెంబర్ వారితోనే పెళ్లి చేసుకోండి అంటే, ఒకవేళ 9వ నెంబర్ వారు దొరకనప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళని 9వ నెంబర్ చేసుకోవాలి. ఆ విధంగా నెంబర్ పేరు మార్చుకోవాలి. పేరు మార్చుకోవడం వల్ల జాతకాలు ఎలా మారుతాయండి? వినేవారికైనా కొంచెం ఉండాలి. అలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా
అక్కడ పిల్లలు పుట్టడం ద్వారా మన పేరుని మనం మార్చుకోవడం ద్వారా ఎన్నో రకాలుగా అపకీర్తి, నష్టము వాటిల్లుతుంది. సంసార జీవితం కూడా నిలబడకుండా కుటుంబంలో ఎడబాటు రావడం, చెట్టుకోలు గుట్టుకోలు అవ్వటం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాల గ్రహాలు కూడా మన వెంట వాడటం ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో మనకి లక్కీ నెంబర్గాను, లక్కీ పొజిషన్గాను, లక్కీ మంత్రంగాను తీసుకోవాలి తప్పితే ఏదో ఉంది కదా, నేను ఏదో చేసేస్తే అయిపోతుంది కదా అని మాత్రం చేసుకోకూడదు. అలానే మరొకటి, పిల్లలు పుట్టగానే ఆ నెంబర్ని తీసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ అంటే 1/1/2020 లేదా 1/1/2020, 2002, 2000 ఇట్లా తీసుకున్నప్పుడు మనకి శేషం సంఖ్య ఒకటి వస్తుంది. ఆ సంఖ్యలో మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఈ సంఖ్య 6గానే వచ్చిందంటే పిల్లవాడిని తీసుకుపోయి ఎక్కడైనా ఇబ్బంది పెట్టేయండి, అమ్మేసేయండి, నీకు రాజయోగం లేదు, పిల్లవాడికి నష్టం వస్తుంది. ఎట్లా వస్తుంది ఆ నష్టం? న్యూమరాలజీలో ఇలా నమ్మి చాలామంది బలవుతున్నారండి. కొన్ని ప్రాంతాల వారైతే న్యూమరాలజీ పైనే ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి చెప్తా, జాతకంలో గురువు ఉచ్చంలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చంలో ఉన్నారు, రవి ఉచ్చంలో ఉన్నారు. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారంగా తీసుకున్నప్పుడు 1వ నెంబరు ఉచ్చంలో లేదు, ఇక్కడ జాతకంలో 1వ నెంబర్ లేదండి, మీకు 9వ నెంబర్ లేదు అని చెప్పేసని వారికి డైమండ్ పెట్టించారు. ఈ డైమండ్ అంటే శుక్రుడికి సంబంధించింది. డైమండ్ పెట్టుకోవడం ద్వారా అన్ని రకాల శుభయోగాలు మీకు ఉంటాయి అని సూచిస్తున్నారు. ఇక్కడ మనం బాగా గమనించుకోవాలి. ఈ డైమండ్ పెట్టడం ద్వారా శుక్రుడు వారిలో ఉచ్చంలో ఉన్నారు. ఇంకా ఉచ్చం అవడంతో మళ్ళీ 14 సెంట్లు డైమండ్ పెట్టడం ద్వారా ఉచ్చం అవడంతో ఏమైందంటే కళత్ర దోషం వస్తుంది. శుక్రుడు ఉచ్చంలో ఉండటం ఏమైంది? యాక్సిడెంట్లు అవుతాయి. శుక్రుడు ఏం చేస్తాడు? మోసపూరితమైన విషయాలు చేస్తాడు. అలానే మిమ్మల్ని చెడు తత్వానికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఎఫ్ఐఆర్స్ పెట్టుకోండి, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్తాడు. ఎందుకు? శుక్రుడు మన దాంట్లో సరిగానే ఉన్నాడు. మీరు పెట్టుకుని డైమండ్, ఆ డైమండ్ ఏం చేస్తాడంటే మిమ్మల్ని చెడు దృష్టికి మళ్ళిస్తుంది. చెడు వ్యసనాలకు బానిస అవుతారు. ప్రతిరోజు లేవగానే మందబుద్ధితో క్లబ్లకు వెళ్ళటం, పబ్బులకు వెళ్ళటం, వ్యసనాలకి బానిస అవుతారు. పేకాడ ఆడటం, డ్రగ్స్కి బానిస అవటం, వీళ్ళందరూ కూడా ఎందుకు అవుతున్నారండి? గురుబలం ఉండి ఎల్లో సఫర్ పెట్టుకోవడం వల్ల, శుక్రుడు బలం ఉండి డైమండ్ పెట్టుకోవడం వల్ల, అవగాహన లేనటువంటి విషయాలు, అలానే చెప్పేటువంటి వారికి కూడా నాలెడ్జ్ లేకపోవడం, వారు ఎంతసేపు దోచాలని టైప్లో తప్పితే ఇక ప్రజలు ఏమైపోతున్నారో పట్టించుకోకపోవడం, ఇక ప్రజలు కూడా మూర్ఖత్వంగా వీరిని నమ్మటం, దాని ద్వారానే ఈ డైమండ్ పెట్టుకోవడం ద్వారా వీరు నష్టపోతున్నారు. అందరూ గ్రహిస్తున్నారు అది డైమండ్ పెట్టుకోవడం ద్వారా కాదు, ఈ నెంబర్స్ మనకు సెట్ అవ్వకపోవడం వలన భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయినారు, పిల్లలు పుట్టలేదు, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా డైమండ్ పెట్టుకోవడం ద్వారా వస్తాయి. మీకు సరైనటువంటి స్టోన్ ఏం పెట్టుకోవాలి? అక్కడ మీరు ఏదైతే గ్రహం లోపల ఉందో ఆ స్టోన్ పెట్టుకోవాలి. న్యూమరాలజీ వాళ్ళు గ్రహాలు చూడరు కదా, దానివలన ఇబ్బంది పడతారు. మనము న్యూమరాలజిస్ట్ అయినప్పటికీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి కూడా గమనించుకోవాలి. మన దాంట్లో 7వ నెంబర్ ఎక్కువగా ఉందంటే మన మీద ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయిస్తున్నారని అర్థం, ఆ నెంబర్ నడుస్తుండడం ద్వారా. అలానే మీకు ఇప్పుడు ఒక పేరుని తీసుకుందాం. ఈ పేరు ఏంటంటే కనుక అంజలి అని తీసుకోండి. ఈ అంజలిలో మనం రాసినప్పుడు ఏ అంజలి అని ఉంటుంది. ఏ అంటే 1వ నెంబర్ వస్తుంది, జే అంటే 6వ నెంబర్ వస్తుంది, మళ్ళీ అంజలి, మళ్ళీ ఎస్, ఇక్కడ వచ్చేసి ఎల్ ఉంటుంది, ఎల్కి వచ్చేసి మనకి 4వ నెంబర్ ఉంటుంది, ఇప్పుడు మనకి ఐ ఉంటుంది, ఐ వచ్చేటప్పుడు మనకి 6వ నెంబర్ ఉంటుంది. ఇట్లా మనం తీసుకున్నట్టు కనుక మనకి శాషన్ చూసుకోవాలి. ఈ చూసుకున్నప్పుడు వారి ఏజ్ ఎంత, వారికి ఎప్పుడైతే మారుతుందో ఆ ఏజ్ని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు 1వ నెంబర్ ఉన్నప్పుడు 1 సంవత్సరం ఏజ్, అలానే 6వ నెంబర్ కలిపినప్పుడు 7 సంవత్సరాల ఏజ్, అలానే మనం మొత్తం కూడా తీసుకున్నట్టయితే 32 వస్తుంది. ఈ 32 సంవత్సరాలు కూడా ఏ నెంబర్ నడుస్తుంది, అట్లాగా నెంబర్ తీసుకున్నప్పుడు వీరికి జే నడుస్తుందా, ఏ నడుస్తుందా, ఆ ఎల్ నడుస్తుందా, ఐ నడుస్తుందా, ఈ సంవత్సరం ఏమి నడుస్తుంది అనేది గ్రహించుకోవాలి. అప్పుడు ఆ నెంబర్ మనకి లక్కీ నెంబర్గా తీసుకోవాలి. ఒకటి. రెండోది, ఆ నెంబర్తో పాటు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు. జే ఉంది, 6 అంటే ఎవరు ఉంది? ఇక్కడ గురువు వస్తుంది. గురువు శుక్రుడు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే మీకు ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది అని చెప్పొచ్చు. ఈ 6 సంవత్సరాల పాటు మీరు వ్యాపారంలో కూడా చేసుకోవాలనుకుంటే ఎలాంటి వ్యాపారం చేసుకోవాలి? 6వ నెంబర్ నడుస్తుందండి అన్నప్పుడు 6వ నెంబర్ మధ్యస్థరగా ఉందా, చివరంచులో ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత ఏ నెంబర్ నడుస్తుంది అని గమనించుకున్న తర్వాత ఈ అంజలి అనే దాంట్లో జే నెంబర్ నడుస్తున్నప్పుడు, జే లెటర్ నడిచినప్పుడు జే లెటర్ 6 సంవత్సరాల పరిమాణం ఉంటుంది. అలా వాటిని దశ అంటారు. ఆ దశలో మనము ఎలాంటి వ్యాపారం చేసుకోవాలయ్యా? ఈ వ్యాపారం ఏదైనా ఫ్యాన్సీ షాప్ కానీ,
ఏదైనా వస్త్ర దుకాణాలు కానీ, ఏదైనా సరే వజ్ర వైడూర్య మణిమాణిక్యాల షాపులు కానీ, గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కానీ, ఆ శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. పళ్ళ దుకాణాలు కానీ, కూరగాయల లాంటి వ్యాపారాలు చేసుకుంటే గురువుకి అద్భుతంగా ఉంటుంది. అలానే విద్యాబుద్ధులు నేర్పేటువంటి సంస్థల్లో బాగుంటుందయ్యా అని చెప్పొచ్చు. అలాంటి గురువులు ఎంతమంది ఉన్నారండి మన యావత్ భారతదేశంలో? అలాంటి గురువులు లేరు. మీరు ఏ వ్యాపారం చేసుకోండి, మేమున్నాం వెనక అని చెప్తారు. అసలు వీరి జాతకం చూసి, వీరి జాతకం అంటే న్యూమరాలజీ ప్రకారం కూడా వారి నెంబర్ తీసుకొని, ఆ నెంబర్ ద్వారా మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఎవరికి గమనిక ఉండదు, ఎవరికి అంత ఇదిగా చూడట్లేదు. మరొకటి ఇంకొక విషయంగా మనం గ్రహించి చూసుకోవచ్చు. ఈ లక్కీ నెంబర్ బళ్ళకి ఇస్తూ ఉంటారు. బళ్ళకి లక్కీ నెంబర్ ఎలా ఇవ్వాలి అంటే కనుక, మనకి ఇప్పుడు సుబ్బారావు ఉంటుంది. ఈ సుబ్బారావు మొత్తం తీసుకుంటే కనుక 62 వస్తుంది. 62 అంటే 8 కదా, సుబ్బారావు ఇస్తే శని భగవానుడు, అందుకని 8 కానీ 4 కానీ ఇస్తే సరిపోద్ది కదా అని అందరూ గ్రహిస్తూ ఉంటారు. అలా కాదు. ఇప్పుడు బండి తీసుకోవాలనుకుంటుంది ఏ సంవత్సరం, ఈ సంవత్సరంలో తనకి ఏ నెంబరు రన్నింగ్లో ఉంది. సుబ్బారావు ఎస్యు అనగా 3, ఎస్ అంటే 3, యు అంటే 6, ఈ 6 తీసుకుంటే 9 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఆ బా అంటే బీబీఏ లేకపోతే బిఏ ఉంటుంది. బి అంటే 2, 9, 2, 11 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఏ అంటే 1, 10 అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు వెళ్ళిపోయింది. తను ఏ సంవత్సరంలో బండి తీసుకుంటున్నాడు, తనకి ఏ లెటర్స్ మళ్ళీ నడుస్తున్నాయి, ఇది చూసుకోవాలి. చూసినప్పుడు ఆ సంవత్సరంలో ఏ లెటర్తో అతను ఉన్నారో ఆ లెటర్కి తగ్గట్టు గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ సంవత్సరం ఫ్రెండ్షిప్గా ఏ గ్రహం ఉంది, దాని తగ్గట్టుగా ఒక కలర్ చెప్పుకోవచ్చు. దాని తగ్గట్టుగా ఆ గ్రహాన్ని స్థితిగతులు చూసి చెప్పాలి. అంటే ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, న్యూమరాలజీ ప్రకారంగా కూడా గ్రహాల యొక్క స్థితిగతుల్ని గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి, ఆచరణ చేయాలి. తప్పితే న్యూమరాలజీ వేరే సబ్జెక్టు, వేరే అసలు సపరేట్ లోకం అని కాదు. గ్రహాల నుంచి ఏర్పడిందే న్యూమరాలజీ అని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఇదే నేను న్యూమరాలజిస్ట్ అండి, నాకు ఆస్ట్రాలజీ గురించి సంబంధం లేదు, నాకు ఆ గ్రహాల గురించి తెలియదంటే వాడికి న్యూమరాలజీ కూడా తెలియదని అర్థం. గ్రహాల గురించి వాటి స్థితిగతులు తెలియనటువంటి వారు న్యూమరాలజిస్ట్ కాదు. ఫోన్ నెంబర్ మార్చండి, మీ పేరుని 100 సార్లు 1000 సార్లు రాసుకోండి, మీరు గ్రోత్ని ప్రచురితం అనంటే వాళ్ళు పిచ్చివాళ్ళ కింద లెక్క, మనల్ని పిచ్చివాళ్ళని చేసుకున్నట్టు లెక్క. వాళ్ళంతా న్యూమరాలజిస్ట్ కాదు, బ్రతకడానికి వేసినటువంటి వేషధారణ. వారికి బుక్ నాలెడ్జ్ తప్పితే ఏముండదు. మీరు ఒకటి చెప్తే లోపలికి వెళ్ళి వస్తారు, బట్టి వస్తారు, దాన్ని బట్టి చెప్తూ ఉండాలి. న్యూమరాలజీ చాలా పెద్ద సబ్జెక్ట్. మన భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే న్యూమరాలజీకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతుంది. కానీ ఏ న్యూమరాలజిస్ట్ అయినా సరే ఒకటి గ్రహాల యొక్క స్థితిగతులు, భూగోళంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని గ్రహించుకుంటూ గమనించుకుంటూ చేసేటువంటిదే న్యూమరాలజీ. ఇక ఈ వాస్తు ప్రకారం కూడా న్యూమరాలజీ ఉంటుంది. ఏ లెటర్తో మొదలైంది అంటే వారికి ఏం చెప్తారంటే కనుక, తూర్పు దిశగా ఉండి ఇల్లు తీసుకోండి అని చెప్తారు. ఓకే, బాగుంది. కానీ అసలు వారు ఇల్లు కొనాలనుకుంటున్నారా లేదా, అప్పు చేస్తే ఆ అప్పు తీరుస్తారా లేదా, అసలు ఈ సంవత్సరము వారికి కలిసి వస్తుందా లేదా, ఇది చెప్పే న్యూమరాలజిస్ట్ మీ దగ్గర ఉన్నారా, ఇది మీరు అడుగుతున్నారా, ఇది మరి గ్రహించుకోవాలి. ఇంట్లో ఆంజనేయులు, సుబ్బమ్మ, రవళి ఇలా 4-3 ఉన్నారు, లేదా ఇంకొక పేరుతో ఇంకొక ముగ్గురు ఉన్నారు. ఈ 4 పేరు మీద ఈ సంవత్సరం ఎవరి దశను ఉంది అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఎవరికి దశ బాగుందో వారి పేరు మీద లోన్ తీసుకుని ఇల్లు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ లోన్ తీసుకున్న డబ్బులు కట్టగలుగుతాము అని గ్రహించుకోవాలి. భార్య పేరు మీద తీసుకోవాలా, భర్త పేరు మీద తీసుకోవాలా చూసుకోవాలి. లేదండి నేను తీసుకోవాలనుకుంటే వారికి చెప్పిన పేరుని బట్టి చూసుకొని మనకు ఏదో లక్కీ నెంబర్ ఇచ్చేస్తే అది సమంజసమైనటువంటి విషయం కాదు. న్యూమరాలజీలో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, చెప్పవలసింది చాలా ఉంటుంది. ఇది ఒక పెద్ద బాలశిక్ష అని చెప్పొచ్చు, పెదబాల శిక్ష అని కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఎన్నో రకాల సముద్రాలు ఈదినా కూడా న్యూమరాలజీ అర్థం కాయేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ న్యూమరాలజీ అనేది చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. కాబట్టి ఇంకొక విషయం, మీరు ఎక్కడైనా ఊరికి ప్రయాణం చేయాలి, ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకున్నప్పుడు న్యూమరాలజీలు మీరు ఎలా తీసుకుంటారండి? ఒక పేరు ఇస్తారు, ఏదో ఒక పేరు ఇచ్చేసి ఏదో ఒక రకమైనటువంటి సన్షైన్ మోటార్స్ అని పెడతారు, లేదంటే ఆదిత్య బిర్లా అని పెడతారు అనుకోండి సపోజ్. ఈ ఆదిత్య బిర్లాని మీరు ఎలా తీసుకుంటారు? న్యూమరాలజిస్ట్స్ పేరు మొత్తాన్ని తీసుకొని ఆ లెటర్స్ రాసి ఏదైతే శేషం వస్తుందో ఆ పెట్టేయచ్చు అని చెప్తారు. అలా కాదు, ఈ సంవత్సరము ఏ గ్రహం ఉత్సవంలో ఉంది ఆ గ్రహానికి సంబంధించిన లెటర్తో కనుక మనం పేరు పెట్టి ఆ ఒక సంస్థను ఏర్పాటు చేసినట్టయితే కనుక ఆ పేరు ఉత్సవంలో ఉంటుంది, ఆ గ్రహం ఉత్సవంలో ఉంటుంది. కాబట్టి వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క సంస్థ
వెళ్ళవేళలా బాగుండేలా ఉంటుంది. ఎన్నో రకాల న్యూమరాలజీని నమ్మి ఎంతోమంది కూడా బలి అవుతున్నటువంటి విషయాలు ఏంటంటే సూక్ష్మగా గమనించవలసినటువంటి విషయాలు. మరొకటి చూస్తారు అందరూ కూడా, మీ పేరేంటండి, ఆంజనేయులు లేకపోతే సుబ్బారావా లేకపోతే మధుబాబా అని చూసి వారికి తగ్గట్టుగా ఆపోజిట్ లెటర్ ఏం పెడతారు, ఎల్ అని పెడతారు, ఎం అని పెడతారు, ఎస్ అని పెడతారు. ఇవేంటంటే ఆంజనేయులు వాళ్ళకి కంఫర్టబిలిటీగా ఉంటాయి కాబట్టి వారిద్దరు బాగుంటారని చెప్పేసి పెళ్లి చేస్తారు, వారిద్దరు బాగుంటారని చెప్పి వ్యాపార సమస్యలు పెడతారు. అలా చేయకూడదు. ఈ సంవత్సరము వారి పేరు మీద ఏం నడుస్తుంది, ఎస్సా యూనా అయినా ఏం నడుస్తుంది, ఈ నడిచే దాన్ని బట్టి ఈ సంవత్సరం ఏ పేరుతో బాగుంది, అది ఓన్లీ సంస్థ డైరెక్టరు, సంస్థ ఎండి, సంస్థ సిఇఓ అతను ఎవరైతే మొదలు పెడుతున్నారో వారి పేరు మీదే చూడాలి. వారి పేరుతో అనుకూలంగా ఉన్నటువంటి నక్షత్రాన్ని పెట్టగలిగినట్టయితే కనుక ఆ సంస్థ ఎల్లవేళలా ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాగా న్యూమరాలజీలో అయితే కనుక న్యూమరాలజిస్ట్స్ పక్కన పెడితే కనుక మనము ఎవరైతే ఉన్నామో గుడ్డిగా మెల్లగా మూర్ఖత్వంగా అమాయకత్వంగా నమ్మాము అంటే మాత్రము ఖచ్చితంగా మనమే నష్టపోతాము. కాబట్టి న్యూమరాలజీ అనేది గ్రహించండి, గమనించండి. గ్రహాల యొక్క స్థితిగతులు కదలికలోనే కనిపిస్తుంది న్యూమరాలజీ. అలా కాకుండా చెప్పారు అంటే వారు న్యూమరాలజిస్ట్ కాదు. ఈ సంవత్సరం మీకు ఇలా ఉండబోతుందండి, ఈ సంవత్సరం మీకు ఇలా ఉండబోతుందండి, అదంతా కాదు. నా పేరులో నా ఏజ్ని కూడా చూసుకోవాలి. నా ఏజ్ని బట్టి నా పేరుని బట్టి కూడా గ్రహించుకుంటే అప్పుడు ఆ సంవత్సరం ఏమవుతుంది, అప్పుడు ఏ గ్రహాలకి శాంతి పలకాలి, ఏ గ్రహాలకు అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగ దప చపాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని గ్రహించుకునేటువంటిదే న్యూమరాలజీ. ఎలా పడితే అలాగా పేరు మార్చుకుంటేనో పైనుంచి కిందకి ప్రతిరోజు రాస్తేనో తలుచుకుంటేనో జపం చేస్తేనో ఏదైనా దేవుడి జపమో ఏదైనా నవగ్రహాల జపమో చేయండి, పుణ్యం కలుగుతుంది. ఏదైనా దానం చేయండి, పుణ్యం కలుగుతుంది. మన పేరు మనమే ఉచ్చారణ చేయడం ద్వారా మనకి అపకీర్తి ఉంటుంది, అనారోగ్యస్తూ పాలవుతాం. కాబట్టి అలాంటివి చేయకండి. మీకు ఆరోగ్య సమస్య వచ్చిందంటే కనుక మీకు స్టమక్ రిలేటెడ్ సమస్య వచ్చిందంటే బుధుడి సమస్య, అలానే మీకు తలనొప్పి కానీ స్కిన్ ప్రాబ్లం కానీ వచ్చింది అనుకోండి, అది మీకు అది మీకు శుక్రుడి సమస్య. అలానే బ్లడ్ సర్క్యులేషన్ మీకు అవ్వట్లేదు, హార్ట్ ప్రాబ్లం వస్తుంది అన్నారు అనుకోండి, అది మీకు ఏం సమస్య ఉంటుందంటే కనుక రాహు సమస్య. మీకు స్టమక్ రిలేటెడ్ గాను అలానే ఆస్తమా కానీ టీబీ కానీ జబ్బులు ఉన్నాయంటే మీకు చంద్రుడి సమస్య. మీ కళ్ళు బాగోలేదు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారంటే మీకు కేతు సమస్య. అలానే మనకు ఆరోగ్య సమస్యలు మోకాళ్ళు మోచేతులు నిప్పులు గుంజుతున్నాయి, ఎక్కడికి వెళ్ళిన పనులు అవ్వట్లేదు, నాకు అసలు ఎక్కడ కూర్చున్నా బద్ధకంగా అయిపోతుందంటే శని భగవానుడి సమస్య. అలానే మీకు ఎడ్యుకేషన్లో కానీ ముందుకు రావట్లేదు, మందబుద్ధి అయిపోతుంది, మర్చిపోతున్నాను, మతిమూర్పు వస్తుంది అంటే మీకు గురువు సమస్య. ఆ సమస్యకి పరిష్కారంగా గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకోండి, దానం చేసుకోండి, జపం చేసుకోండి. మీకు మీరే చేసుకోవచ్చు జపం. ఏ గ్రహానికి ఎన్ని జపాలు చేయాలో ఉంటుంది, అన్ని మాలలు చేసుకుంటే సరిపోతుంది. అంతే కనుక నీ పేరు మార్చుకోవద్దు, ఊరు మార్చుకోవద్దు, ఏది మీరు మార్చుకునే అవసరంలా. ఏది మార్చుకోకుండా చేసేదే జపం, ఏది మార్చుకోకుండా పాజిటివ్ చేసేదే న్యూమరాలజీ. అంతే గనక ఎవరికి నచ్చినట్టు వాడు చెప్పుకొని ఎవరికి నచ్చిన విధానం వారు చేసుకుంటూ పోతే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది తప్పితే అలాంటి ఏది కూడా మీకు ఉండదు. మరొక మారి మంచి సబ్జెక్టుతో ఈ న్యూమరాలజీ మీద ఇంకొంచెం మనం మాట్లాడుకునే దానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.